the matrix alpha 1 ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 2 అనుకుందాం 2 ఇది 3 as 1 as an eigenvalue 1 is an eigenvalue then which of trace and determinant are then which of trace and determinant are determinant are ఆప్షన్ ఏ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఇది 3 అని అన్నాడు ఆప్షన్ బి 4 3 అని చెప్పాడు ఆప్షన్ సి 5 4 అన్నాడు ఆప్షన్ డి 6 5 అని అన్నాడు చాలా సింపుల్ క్వశ్చన్ అండి మీరు పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదండి చూడండి సొల్యూషన్ చూద్దాం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఒక ఐగెన్ వాల్యూ ఏమని చెప్పాడండి 1 అని అన్నాడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ త్రూ పోవాలండి ఆప్షన్ ఎలిమినేషన్ పోతాను ఈ ప్రాసెస్ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది ట్రేస్ అని అన్నాడు తర్వాత డిటర్మినెంట్ అన్నాడు అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని అర్థం సో ట్రేస్ 3 అని అంటే ట్రేస్ చెక్ చేస్తే చూడండి ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ ప్రకారంగా ట్రేస్ ఏమవుతుందండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 3 అవుతుంది అంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 3కి ఈక్వల్ సో దీని నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే డిటర్మినెంట్ ఆఫ్ ద ఏ తీసుకపోయి ఆల్ఫా వాల్యూ 0 రాయండి ఇది 0 1 ఇది 2 ఇది 3 సో డిటర్మినెంట్ ఏమవుతుందండి -2 అవుతుంది ఏడి మైనస్ బీసీ కానీ డిటర్మినెంట్ ఏమి ఇచ్చిందండి +2 ఇచ్చిండు ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు +2 సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ నెక్స్ట్ చూడండి ట్రేస్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాను అనుకోండి ట్రేస్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 4 దీనికి ఏది ఈక్వల్ అవుతుంది ఆల్ఫా ప్లస్ 3కి ఈక్వల్ అవుతుంది సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 1 అవుతుంది తీసుకపోయి ఏ మ్యాట్రిక్స్ లో రాయండి దాని డిటర్మినెంట్ చెక్ చేయండి సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఏ మ్యాట్రిక్స్ అనుకుందాం ఇది దీన్ని ఏ అనుకుందాం ఓకే రైట్ రాస్తే చూడండి ఆల్ఫా 1 అంటే 1 1 2 3 అండి ఏడి మైనస్ బీసీ 1 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 1 సో మొత్తం మీద 1 అవుతుందండి కానీ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3 ఇక్కడ 3 ఇచ్చాడు సో కాలేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆప్షన్ నెక్స్ట్ చూడండి ట్రేస్ ఒకవేళ నేను 5 అనుకున్నాను అనుకోండి 5 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 3 అవుతుంది సో దీని నుంచి మనకు ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుందండి 2 వస్తుంది తీసుకుపోయి మ్యాట్రిక్స్ లో రాయండి రాస్తే మనకి ఏమవుతుంది ఇది 2 ఇది 1 ఇది 2 ఇది 3 సో ఇక్కడ డిటర్మినెంట్ ఏమవుతుందండి 2 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 1 6 మైనస్ 1 4 అవుతుందండి సరిపోయిందండి సరిపోతుంది ఇక్కడ చెక్ చేద్దాం ట్రేస్ ఇజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 6 తీసుకుందాం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ 3 అవుతుంది సో ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది తీసుకుపోయి మ్యాట్రిక్స్ లో రాసి డిటర్మినెంట్ చెక్ చేయండి ఆల్ఫా బదులు 3 రాయండి ఇట్ ఈస్ ద 3 ఇట్ ఈస్ ద 1 ఇట్ ఈస్ ద 2 ఇట్ ఈస్ ద 3 సో ఇట్ ఈస్ ద 9 మైనస్ 2 అవుతుంది ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 5 సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్ సో మిగిలిన ఆప్షన్ ఏంటిది ఓన్లీ సి మాత్రమే అది కూడా వెరిఫికేషన్ అయింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఐఐటి జాబ్ లో అడిగాడండి ఇలా చేయాలి సింపుల్ గా అంటే క్వశ్చన్ ని బట్టి మనం ఫాలో అవ్వాలి అంతే తప్ప మన ఓన్ తెలివితేటలు ఉపయోగించాలి అంటే ప్రాబ్లం ని బట్టి అప్రోచ్ కావాలి మనం సిచ్యువేషన్ ని బట్టి ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్క రకంగా మనం చేస్తాం ఈజ్ ఇట్ క్లియర్ అండి ఓకే సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిఎస్ఐఆర్ లో అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద సిఎస్ఐఆర్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి మీకు ఈజీగా చేయొచ్చు మీరు అవి తెలుసుకొని ఉంటే సరిపోతుంది ఎనీవే క్వశ్చన్ చూడండి which of the following matrix is not diagonalizable over R కింది వానిలో డయాగోనలైజబుల్ కానటువంటిది ఏంటిది ఓవర్ ఫీల్డ్ ఇస్ ద ఆర్ అంటే ఐగన్ వాల్యూస్ ఇస్ ద రియల్ నెంబర్స్ వస్తాయని అర్థం ఓకే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ మ్యాట్రిక్స్ చూడండి ఇలా ఇచ్చారు మనకు ఏమని ఇచ్చారు సార్ అంటే 2 0 1 అని ఇచ్చాడు
0 3 1 అని అన్నాడు. 3 మార్క్స్ క్వశ్చన్ అండి దిస్ క్వశ్చన్. 0 0 2 అని అన్నాడు. ఆప్షన్ బి చూడండి, సింపుల్ గా 2 1 0 0 3 0. ఇట్ ఈస్ ద 0 0 3 అని. ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సి ఇస్ ద 1 1 1 1. ఆప్షన్ డి చూడండి, 1 minus 1, it is the 2, it is the 4 అండి. ఇది మనకు ఉన్నటువంటి దీని రైట్. ఇప్పుడు మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకి ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్ అంటే ఆల్రెడీ డిస్కషన్ చేసాం మీ కీ పాయింట్స్ లో. ఆ కాన్సెప్ట్ ఏంటిది అని అంటే, ఒక మ్యాట్రిక్స్ ఉందనుకుందాం, n/n మ్యాట్రిక్స్ యాజ్ n distinct eigenvalues. n distinct eigenvalues. So then A as n linear independent eigenvectors. A as n linear independent eigenvectors. n linearly independent eigenvectors. n linear independent eigenvectors కలిగి ఉంటే మనం by the diagonalizable theorem eigenvectors, if and only if A is diagonalizable. అది అవుతే ఇది అవుతుంది, ఇది అవుతే ఇది కూడా అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి సార్ అని అంటే, రెండో పాయింట్ ఏంటిది, ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా for each eigenvalues of A, మ్యాట్రిక్స్ A. ప్రతి ఐగన్ వాల్యూ పరంగా బోత్ ఆర్ ఈక్వల్ కావాలి. అలా అవుతే మనకు అది డయాగోనలైజబుల్ అవుతుంది. దెన్ A ఈజ్ డయాగోనలైజబుల్. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఈజ్ డయాగోనలైజబుల్. నాట్ ఈక్వల్ అయితే నాట్ డయాగోనలైజబుల్ అని. ఈ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అంటే తెలుసు. హియర్ జామెట్రిక్ మల్టిప్లిసిటీ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు నలిటీ ఆఫ్ A మైనస్ లాంబ్డా I, లేదా ర్యాంక్ n మైనస్ ర్యాంక్ ఆఫ్ A మైనస్ లాంబ్డా I. ఇది మనకు తెలుసు. ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ ఫర్ ద లాంబ్డా. లాంబ్డా ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది, సేమ్ ఐగన్ వాల్యూ అని అర్థం. ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే చాలా. ఆల్రెడీ కీ పాయింట్స్ లో రాయించాను, బట్ రిమెంబర్ ఒకసారి గుర్తు చేయడం మంచిదనే ఉద్దేశంతో చేశాను. ఈ క్వశ్చన్ వచ్చిన నాట్ డయాగోనలైజబుల్ అంటున్నాడు, ఒకసారి చూద్దాం. ఇక చూడండి, దీనికి సంబంధించిన ఐగన్ వాల్యూస్ చూడండి. రోసమ్ ఏమైతుందండి, రోసమ్ కానీ కాలమ్ సమ్ కానీ 2. రోసమ్ ఏమంటే 2 అంటే 2 ఈజ్ ద వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. ట్రేస్ 2 అవుతుంది అంటే, ట్రేస్ 2 అవుతుందంటే 2 వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ అయింది. ట్రేస్ 2 అవుతుందంటే ఇంకొక ఐగన్ వాల్యూ ఏం కావాలి, పక్క 0 కావాలి. 0 అవుతుంది. ఆర్ డిస్టింక్ట్, ఇవి డిస్టింక్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, డయాగోనలైజబుల్ అవుతుంది. కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ ద రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కాలమ్ సమ్ చూడండి. ఈ మ్యాట్రిక్స్ కాలమ్ సమ్ చూడండి. కాలమ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ మ్యాట్రిక్స్ ఈ కాలమ్ సమ్ చూడండి 3 అవుతుంది. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3, వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. ట్రేస్ ఏమవుతుందండి, 5 అవుతుంది. 1 + 4 ట్రేస్ అంటే ఇది 1 + 4 5 అవుతుంది. అందులో ఒక ఐగన్ వాల్యూ 3 అయితే ఇంకొక ఐగన్ వాల్యూ ఏమవుతుందండి, 2 అవుతుంది. ఆర్ డిస్టింక్ట్ కాబట్టి ఏమవుతుంది, డయాగోనలైజబుల్ అవుతుంది. కానీ నాట్ డయాగోనలైజబుల్ అంటున్నాడు క్వశ్చన్. రాంగ్ ఆప్షన్. ఇజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఇట్ ఈస్ ద ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో కాబట్టి లాంబ్డా వాల్యూస్ ఏమేమవుతాయండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 3 3 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2. జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 చెక్ చేస్తున్నాను. అంటే నలిటీ ఆఫ్ A మైనస్ 3i. సో డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి 3ని తీసేసేయండి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో.
మనకేమవుతుంది నలిటీ ఆఫ్ ఇట్ ఈస్ ద 2 minus 1 2 minus 3 is the -1 నెక్స్ట్ 1 0 0 ఇదెంత అండి ఇది 0 ఇది కూడా 0 0 0 డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి 3ని తీసేయండి సో నలిటీ అంటే నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ ఇట్ ఈస్ ద నాన్ పివోట్ కాలం అంతే కదండి నాన్ పివోట్ కాలం లేదా నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ 3 ఎన్ని ఫ్రీ వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ పివోట్ లేదు ఇక్కడ పివోట్ లేదు ఇది నాన్ పివోటే సో నలిటీ ఎంత అవుతుందండి 2 అవుతుంది ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మల్టిప్లిసిటీ బోత్ ఆర్ ఈక్వల్ సార్ మరి ఇంకోటి చెక్ చేయరా సార్ అంటే చెక్ చేస్తాను ఒకటే ఐగెన్ వాల్యూ ఉంది కాబట్టి ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఏమవుతుంది ఒకటే ఐగెన్ వాల్యూ ఉంటే ఒకటే ఉంటది జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఈజ్ ఆల్సో 1 ఉంటదండి మీరు చెక్ చేసుకోండి ఎప్పుడైనా ఒకే ఐగెన్ వాల్యూ ఉంటే ఒకటే ఉంటది దాంట్లో దేర్ ఇస్ నో ప్రాబ్లం సో కాబట్టి ఇట్ ఈస్ డయాగోనలైజబుల్ అవుతుంది కాబట్టి రాంగ్ ఆప్షన్ ఇక కాంది ఏంటిదండి ఇక మిగిలిపోయిన ఆప్షన్ ఏంటిది ఏ సార్ మాకు చెక్ చేయండి సార్ ఒకసారి అని అంటే చెక్ చేద్దాం చూడండి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 3 2 ఓకే ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది 2 టైమ్స్ ఇప్పుడు చూడండి జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ఇట్ ఈస్ ద నలిటీ ఆఫ్ ద a minus 2i సో డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి 2 తొలగించండి 0 సారీ అండి ఇక్కడ నలిటీ అని రాయాలి కాబట్టి 1 minute ఇది రఫ్ చేస్తాను ఓకే ఇక్కడ చూడండి నలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటండి 2 లోకి వెళ్ళి 2 తీసేస్తే 0 ఇది 0 ఇది 1 డయాగోనల్ ఎలిమెంట్స్ నుంచి 0 3 లో నుంచి 2 తీసేస్తే 1 ఇది 1 ఇది 0 ఇది 0 డయాగోనల్ ఎలిమెంట్ 2 కాబట్టి 2 లోకి వెళ్ళి 2 తీసేస్తే 0 నెంబర్ ఆఫ్ పివోట్స్ అండి ఎన్ని పివోట్స్ ఉన్నాయి ఎన్ని పివోట్స్ వస్తాయి మనకి 1 pivot ఉంది 2 పివోట్స్ ఉన్నాయి నాన్ పివోట్స్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది అంతే కదండి ఇట్ ఈస్ నథింగ్ ఇలా మార్చండి మీరు దీన్ని ఇలా మార్చండి ఫస్ట్ కాలం కి చేయండి దీన్ని 1 1 0 సెకండ్ కాలం యాజ్ ఇట్ ఈస్ ఉంచండి మీకు అర్థం కాకపోతే థర్డ్ కాలం తీసుకొని ఫస్ట్ కాలం తీసుకొని థర్డ్ లో పడేసేయండి R2 మైనస్ R1 ఎక్స్చేంజ్ చేస్తే చూడండి నీట్ ఆఫ్ 1 1 0 0 1 minus 1 1 minus 1 0 1 minus 0 1 0 0 0 0 నాన్ పివోట్ కాలం ఇదేనా నాన్ పివోట్స్ ఎన్ని ఉన్నాయి నాన్ పివోట్స్ ఒకటే ఒకటి ఉంది ఇక్కడ పివోట్ ఉంది ఇక్కడ పివోట్ ఉంది నీటా ఇస్ ద నలిటీ ఇస్ ద 1 సో ఇక్కడ ఏమైంది మనకు algebraic multiplicity of lambda is equal to 2 is not equal to 1 is equal to geometric multiplicity of lambda is equal to 2 both are not equal not diagonalizable so option A is the right answer is it clear okay nandi okay sir okay very good another question తీసుకుంటాను చూడండి simple question అండి this question from the CU set CSIR జామ్ లో కూడా అడిగాడు ఇదే క్వశ్చన్ చూడండి ఎలా అడిగారు సింపుల్ గా CU set CSIR జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ సింపుల్ గా లెట్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం ABA n by n రియల్ మ్యాట్రిక్స్ with a square is equal to a అండి then అని ఆప్షన్స్ ఇలా ఇచ్చాడండి ఆప్షన్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏ is equal to trace of a option B the eigenvalues of are either 0 or 1 ఇది B ఆప్షన్ C rank of I minus A is equal to trace of I minus A ఇది CU set అని చెప్పకూడదు ఎందుకు అని అంటే 3 or more than అవుతున్నాయి కాబట్టి ఈ జామ్ తీసుకోండి
జామ్ గేట్ ఇలాంటి వాటిలో అడుగుతాడండి మల్టిపుల్ దాంట్లో. ఎందుకు అంటే చూడండి నేను ఎలా చెప్తున్నాను చూడండి. ఏ ఈజ్ డయాగోనలైజబుల్, ఏ ఈజ్ డయాగోనలైజబుల్ matrix with diagonal entries zero or one. జీరో ఆర్ వన్. ఇప్పుడు చూద్దాం చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మీకు ఇక్కడ ఏమని అంటాడంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అని అన్నా ఒకటే, దాన్ని ఐడెంపోటెంట్ అన్నా ఒకటే.